ఫ్రెండ్స్, సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నటువంటి స్పిరిట్ మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఈ అప్డేట్ చెప్పే ముందు మూవీకి సంబంధించి హీరోయిన్కి సంబంధించి కొంచెం కాంట్రవర్సీ అయితే కొన్ని రోజుల మంది నడుస్తుంది. ఈ న్యూస్ అందరూ చూస్తూనే ఉన్నారు. సో తెలియని వాళ్ళకి చిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేంటంటే స్పిరిట్ మూవీలో ముందుగా హీరోయిన్ కింద బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె అనుకున్న తర్వాత ఆవిడ ప్రెగ్నెన్సీ కారణంగా నో చెప్పడం జరిగింది. తర్వాత మూవీ లేట్ అవుతూ వస్తున్న తర్వాత ఆవిడ డెలివరీ కూడా అయిపోయి రికవరీ కూడా అయిపోయారు. సో అలాగో డెలివరీ అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ మూవీకి ఓకే చెప్పడం జరిగింది. కాకపోతే ఈసారి కొన్ని కండిషన్లు అయితే పెట్టడం జరిగిందనమాట. సో ఆ కండిషన్లు ఏంటంటే నేను 6 గంటల కంటే ఎక్కువ వర్క్ చేయను, 20 కోట్లు రెమ్యునరేషన్ అనేది ఆవిడ డిమాండ్ చేశారు. దాంతోపాటు 100 రోజులు షూటింగ్ దాటితే ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి. దాంతోపాటు పర్సంటేజు, దాంతోపాటు మెయిన్ ఏంటంటే నేను తెలుగులో డబ్బింగ్ చెప్పను. అంటే యాక్చువల్లీ స్పిరిట్ మూవీ అనేది మన తెలుగు మూవీ, స్ట్రైట్ తెలుగు మూవీ. ఆవిడేమో తెలుగులో డబ్బింగ్ చెప్పన్నారు. సో సందీప్ రెడ్డి వంగ గారు ఇవన్నీ నచ్చగా ఆవిడని రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసేసి యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ట్రిప్తి దిమ్రిస్ అనే హీరోయిన్ని ఆయన సెలెక్ట్ చేశారు. ఈ న్యూస్ రీసెంట్లీగా వచ్చింది, ఇది అందరికీ తెలిసింది. సో అయితే ఇది ఇలా ఉండగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఒక అప్డేట్ ఏంటంటే, అంటే ఒక లీక్ అని చెప్పొచ్చు. ఇది అదేంటంటే ఆ స్పిరిట్ మూవీ అనేది ఏ సర్టిఫికేట్ మూవీ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. సో ఇది ఏ సర్టిఫికేట్ మూవీ అని చెప్పేసి ముందే అలా చెప్తారు. సినిమా షూటింగ్ పూర్తయ్యి రిలీజ్ అయ్యే ముందు సెన్సార్ బోర్డు వాళ్ళు ఇది ఏ సర్టిఫికేట్ మూవీయా, యూబైఏనా, యూ సర్టిఫికేట్ అని చెప్పేసి అప్పుడు కదా చెప్పేది. ఇప్పుడు ఎలా చెప్తారంటే, సో ఇది ముందే అనౌన్స్ చేయడం జరిగింది. ఇది సందీప్ రెడ్డి వంగ గారి స్టైల్ అని చెప్పొచ్చు. సో ముందే అది ఏ సర్టిఫికేట్ మూవీ అని చెప్పేసి, అయితే ఏ సర్టిఫికేట్ దేనికి సంబంధించి, అంటే టూ మచ్ ఆఫ్ వైలెన్సా, లేకపోతే రొమాన్సా, లేకపోతే బోల్డ్ సీన్స్ అంటే సందీప్ రెడ్డి వంగ గారు అనౌన్స్ చేశారు ఏంటంటే ఇది టూ మచ్ ఆఫ్ బోల్డ్ సీన్స్ అయితే ఉండబోతున్నాయి. సో దానికోసమే ఇది ఏ సర్టిఫికేట్ మూవీ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఇంకో ట్రెండింగ్లో న్యూస్ ఏంటంటే, సందీప్ రెడ్డి వంగ గారు ఒక ట్వీట్ చేశారు, ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే అంటే దీపికా పదుకొనె ఆవిడ గురించే కానీ, అంటే డైరెక్ట్గా పేరు అనేది అక్కడ మెన్షన్ చేయకుండా ఇండైరెక్ట్గా అంటే ఆవిడ కోసం ట్వీట్ చేశారు. కాకపోతే ఆవిడ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అక్కడ ఆయన ఏం చేశారంటే, నేను ఆల్రెడీ నీతో ఒక అగ్రిమెంట్ రాపించుకున్నాను, మూవీ స్టోరీ అంతా నీకు చెప్పిన తర్వాత నువ్వు దీన్ని బయట అనౌన్స్ చేయకుండా ఉండాలి. నువ్వు ఏంటంటే బయట చెప్పేసావు, అసలు నీకు అంటే బుద్ధి లేదా, అంటే నువ్వు ఇంకెప్పటికీ మారవు, ఇంక నువ్వు ఇంతే. సో ఈసారి చెప్పేటప్పుడు ఇంకా మూవీ స్టోరీ అంతా చెప్పే, నాకేమి ఓడదు అన్నట్టుగా డైరెక్ట్గా చెప్పారు. ఈసారి చెప్పగలదు మూవీ స్టోరీ అంతా చెప్పే, ఇలా సగం కొంచెం కాదు మొత్తం చెప్పే, మనకు ఊడేదేం లేదు అన్నట్టుగా చెప్పారనమాట. అసలు ఏమైంది అని చూసుకుంటే, దీపికా పదుకొనె గారు ఈ సినిమాలో అనౌన్స్ చేసినప్పుడు ఆవిడ పిఆర్ టీమ్ ఏదైతే ఉంటుందో, దీపికా పదుకొనె గారు పిఆర్ టీమ్ ఏదైతే ఉంటుందో ఆ మీడియా అనేది ఇలా అనౌన్స్ చేసింది అనమాట. అంటే ఈవిడ క్యారెక్టర్ చాలా బాగుండబోతుంది, సినిమా మంచి స్టోరీ మంచిగా ఉండబోతుంది, ఇలా పాజిటివ్గా కొంత న్యూస్ అయితే స్ప్రెడ్ అయిందనమాట. ఎప్పుడైతే దీపికా పదుకొనె గారిని ఈయన అక్కడి నుంచి తప్పించారో, నెక్స్ట్ ఈ హీరోయిన్ ఎంటర్ చేశారో, యానిమల్ మూవీలో హీరోయిన్ ఎంటర్ చేశారో, అప్పుడు నెగిటివ్గా అంటే ఇది సినిమా టూ మచ్ ఆఫ్ బోల్డ్ సీన్స్ ఉండబోతున్నాయి, టూ మచ్ ఆఫ్ వైలెన్స్ ఉంటుంది అని చెప్పేసి నెగిటివ్గా వీళ్ళు ఆ న్యూస్ అనేది స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు ఆవిడ మీడియాకి కొంత ఇలా ఈ స్టోరీ విషయం కూడా ఇలాగ ఆ స్టోరీ ఇలా ఉండబోతుంది అని చెప్పేసి ఈవిడ నెగిటివ్గా ఇలా చేయడం జరుగుతుంది అనమాట. సో సందీప్ రెడ్డి వంగ గారు ఇది నచ్చగా సో ఇలా ట్వీట్ చేశారనమాట. అసలు విషయం ఏంటంటే, దీపికా పదుకొనె గారి వర్షన్లో ఏంటంటే ఆవిడ ఫీలింగ్ ఏంటంటే, నేను పెద్ద హీరోయిన్ని, నేను బాగా నాకు స్టార్ హీరోయిన్ని, నన్ను చూసి కూడా జనాలు థియేటర్కి వస్తారు, నాకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పేసి ఆవిడ అలా ఫీల్ అవుతుందన్నమాట. దాంతోపాటు వాళ్ళ పిఆర్ టీం వాళ్ళు ఏమంటారంటే, దీపికా పదుకొనె ప్రెగ్నెంట్, అంటే రీసెంట్గా డెలివరీ అయింది కదా, ఆవిడ 6 గంటలు వర్క్ చేసి తర్వాత నేను చేయనంటే దాంట్లో తప్పే ఉంది. సో ప్రభాస్కి 200 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారు కదా, ఈవిడికి 20 కోట్లు ఇవ్వడానికి ఏంటి, సో ఇంకా డిమాండ్ చేస్తే వాటికి తప్పే ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇలా కవర్ చేసుకుంటున్నారన్నమాట. సందీప్ రెడ్డి వంగ గారి స్టైల్ ఎలా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే. ఆయన ఏమంటారంటే, సినిమాలో డైలాగ్ ఉంటుంది, నిన్ను కాకపోతే కుక్కని పెట్టి సినిమా తీస్తాను, నేను కాకపోతే కుక్కని పెట్టి సినిమా తీసి ఇట్టు కొడతా అన్నట్టుగా ఉంటుంది అనమాట ఆయన వ్యవహార స్టైల్. ఏంటి ఆయన ఏమంటారంటే, ఐ విల్ మేక్ ఏ స్టార్, అంటే నువ్వు స్టార్ కాదు, నేనే స్టార్ని తయారు చేస్తా, స్టార్ అసలు నార్మల్గా తీసుకొచ్చి నేనే ఒక స్టార్ అనేది క్రియేట్ చేస్తా. అంటే ఇప్పుడు యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరైతే ఉందో ఆవిడ గురించి మొత్తం అన్ని లాంగ్వేజ్ల్లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఆయన ఏమంటారంటే, నేను ఇప్పుడు ఈవిడ ఆఫ్టర్ స్పిరిట్ మూవీ రిలీజ్ ఆ స్టార్ డమ్ ఎలా ఉంటుందో చూడండి అన్నట్టుగా ఆయన చెప్తున్నారనమాట. అంటే నేనే ఒక స్టార్ క్రియేట్ చేస్తాను, నువ్వు స్టార్ కాదు, నేనే ఒక స్టార్ క్రియేట్ చేస్తాను, నాకు స్టార్ అవసరం లేదని చెప్పి ఆయన అంటున్నారనమాట. అసలు ఇదంతా పక్కన పెడితే ఒక చిన్న విషయం ఏంటంటే, అంటే ప్రభాస్ లాంటి హీరో ఉన్నప్పుడు అసలు ఒక మాట చెప్పాలంటే ఈ ఇంత పెద్ద హీరోయిన్లు అవసరం లేదు. అంటే మూవీ అనేది మెయిన్గా ఎవరి కంటెంట్ మీద, అంటే ప్రభాస్ లాంటి హీరో ఉన్నప్పుడు ఎవరి కంటెంట్ మీద మూవీ అనేది రన్ అవుతుందంటే మెయిన్గా ప్రభాస్. సో సందీప్ రెడ్డి వంగ అంటే రాజమౌళి తర్వాత అంత ఫేమ్ ఉన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాబట్టి నెక్స్ట్ ఆయన ఫేమ్.
ఇంకా మిగతాది ఏమన్నా ఉంటే ఆయన ఆ డైరెక్షన్ గానీ, లేకపోతే ఆ బీజీఎం గానీ ఇంకా అలా ఎప్పుడో ఇంకా చివరిలో హీరోయిన్ ఉంటది. సో, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ చిన్న లాజిక్‌కి ఎలా ఎందుకు నిర్మాతలు గానీ, డైరెక్టర్లు గానీ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతారు? అంటే నాకనిపిస్తది పర్సనల్‌గా. అంటే ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి పెద్ద హీరోయిన్‌లు తీసుకున్నప్పుడు ఆళ్ళకి 20,00,00,000, 30,00,00,000, 10,00,00,000 ఇలా ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తూ ఉండాలి. అదే కొత్త హీరోయిన్‌లు తీసుకుంటే చాలా తక్కువకొస్తారు వాళ్ళు. సో, వీళ్ళకి ఎవరైతే ప్రొడ్యూసర్‌లు ఉన్నారో, నిర్మాతలు ఉన్నారో వాళ్ళకి కూడా చాలా డబ్బులు మిగులుతాయి. అదే అమౌంట్ ఇంకా మిగతా కింద స్థాయి ఎవరైతే చిన్న చిన్న యాక్టర్లు ఉంటారో వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఇలా అంటే పెద్ద పెద్ద హీరోస్ ఎవరైతే ఉన్నారో మేజర్‌గా 'పవన్ కళ్యాణ్' గానీ, లేతే 'ప్రభాస్' గానీ, 'మహేష్ బాబు' గానీ, ఇలా 'రామ్ చరణ్' గానీ, లేతే 'ఎన్టీఆర్' గానీ, ఇట్లా ఎవరైతే మెయిన్ హీరోలున్నారో 'అల్లు అర్జున్' గానీ, వీళ్ళ మూవీస్‌లో హీరోయిన్‌ని ఎవరు పట్టించుకోరు. మెయిన్ ఆళ్ళ యొక్క స్టార్‌డమ్ మీదే మూవీస్ అనేవి ఆడుతూ ఉంటాయి. సో, వీళ్ళకి ఒక నార్మల్‌గా ఎవరికీ తెలియకపోయినటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి హీరోయిన్ కింద పెట్టినా యాక్సెప్ట్ చేస్తారు. ఆ అమ్మాయి వీళ్ళ కింద పక్కన నటించిన తర్వాత ఆవిడ కూడా పెద్ద స్టార్ అయిపోయిద్ది ఆటోమేటిక్‌గా. సో, ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతారు? అంతంత పెద్ద రెమ్యునరేషన్ వాళ్ళకిచ్చి మళ్ళీ ఆళ్ళ డిమాండ్‌లు వాళ్ళ ఇది అంతా చేసి నిర్మాతలకు చాలా లాస్ అవుతుంది గదా! సో, ఈ చిన్న విషయం అంటే 'ప్రభాస్' లాంటి హీరో అక్కడ నటిస్తున్నప్పుడు పైగా 'స్పిరిట్' అంటే ఇంకా ఈ కాంబినేషన్ అనేది ఇక డెడ్లీ కాంబినేషన్. అంటే మిగతా ఏ డైరెక్టర్ అయినా అంత ఉండదేమో గానీ ఇక పక్కన 'యంగ్ స్టార్ ప్రభాస్' ఇక్కడ 'సందీప్ రెడ్డి వంగ' అంటే అసలు ఇంకెవరు ఏం చూడరిక. హీరోయిన్ ఎవరున్నారా ఏంటి అసలు ఉన్నా లేకపోయినా ఎవరో చూడరు. ఆ హీరోయిన్ గురించి అసలు పట్టించుకోరు ముందు. సో, ఇది అనిపిస్తా ఉంటదనమాట. సో, ఇది ఇవాల్టి 'స్పిరిట్' మూవీ అప్డేట్ కాంట్రోవర్సీ న్యూస్ అనమాట. సో, వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.